హాయ్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్ జాగ్రఫీ బుక్లో ఫస్ట్ లెసన్ భారతదేశం పరిమాణం మరియు ఉనికి. ఈ లెసన్ గురించి చెప్పుకుందాం. భారతదేశం ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో ఒకటి. దాని ఉనికి గురించి చెప్తాం. భారతదేశం ఒక విశాలమైన దేశం. ఇది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. దేశ ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు, అలాగే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. అంటే మన దేశం 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి, అంటే అక్షాంశ పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు అక్షాంశాలు అన్నమాట, ఉత్తర అక్షాంశమే. అలాగే 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల వరకు రేఖాంశం, తూర్పు రేఖాంశం. నెక్స్ట్ కర్కట రేఖ 23.5 ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కట రేఖ అని పిలుస్తాం. అది మన భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇది ప్రధాన భూభాగానికి మన భారతదేశం ఆగ్నేయ దిశలో, అలాగే బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, నైరుతి దిశలో అరేబియా సముద్రం లక్షద్వీపులు ఉంటాయి. మన భారతదేశానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, నైరుతి దిశలో అరేబియా సముద్రం లక్షద్వీపులు ఉన్నాయి. భారతదేశానికి ఇండియన్ యూనియన్ దక్షిణాన చిట్ట చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ 2004 సునామీలో సముద్రపు నీటిలో మునిగిపోయింది. ఇక పరిమాణం, భారతదేశం భూభాగం 3.28 మిలియన్లు, అదే లక్షల్లో చెప్పాలంటే 32.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచం మొత్తం భూభాగంలో 2.4% ఉంది. భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశం దాదాపు 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. అండమాన్ నికోబార్ లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు 7,516.6 కిలోమీటర్లు ఉంది. మన తీర ప్రాంతం యొక్క పొడవు ఎంత? 7,516.6 కిలోమీటర్లు ఉంది. భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశలలో తరుణముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశానికి వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం ఆ దిశల్లో మనకి తరుణముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. దాదాపు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా భారతదేశ విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరించి దాన్ని 2 సముద్రాలుగా, అంటే పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతంగా విభజిస్తుంది. అంటే 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర నుంచి మనకి కొంచెం విస్తీర్ణం తగ్గుతుంది అనమాట. దాని కింద అక్కడ 2 సముద్రాలు ఉంటాయిగా మనకి, అంటే హిందూ మహాసముద్రం ఒకవైపు పశ్చిమాన అరేబియా సముద్రము, తూర్పున బంగాళాఖాతం, అలా 2 సముద్రాలుగా విభజిస్తుంది అన్నమాట. ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశ విస్తరణ దాదాపు 30 డిగ్రీలు అని గుర్తించాలి. ఇది వాస్తవం అయినప్పటికీ తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది. అంటే 30 డిగ్రీల అక్షాంశాలు వెళ్తాయి, 30 డిగ్రీల రేఖాంశాలు వెళ్తాయి, కానీ తూర్పు పశ్చిమ విస్తీర్ణ ఉత్తర దక్షిణ విస్తీర్ణ కంటే చిన్నదిగా ఉంటుంది. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2 గంటల సమయ వ్యత్యాసం ఉంది. అందువల్ల మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్లో ఉన్న మీర్జాపూర్ గుండా వెళ్ళే భారత ప్రామాణిక రేఖాంశం ఎంత? 82.5 తూర్పు రేఖాంశాన్ని మనం భారతదేశ ప్రామాణిక రేఖాంశం అంటాం. ఇది సమయాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్నాం. దక్షిణం నుండి ఉత్తరం వైపుకి వెళ్ళే కొలది అక్షాంశాల విస్తరణ పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేస్తుంది. అలాగే పగలు మరియు రాత్రి వ్యవధుల మధ్య వ్యత్యాసం కన్యాకుమారిలో తక్కువగాను, కాశ్మీర్లో ఎక్కువగాను ఉంటుంది. అలాగే ఎందుకు ఉంటుందంటే కన్యాకుమారి మనకి భూమధ్యరేఖ దగ్గరగాను ఉంటుంది, అలాగే చుట్టూ సముద్రాలతో కూడా విస్తరించి ఉంటుంది కన్యాకుమారికి. నెక్స్ట్ భారతదేశం ప్రపంచం తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. మన భారతదేశం ప్రపంచపరంగా చూస్తే ఎలా ఉందంటే తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంటుంది. ఆసియా ఖండపు దక్షిణ దిశలో విస్తరించిన భాగమే భారతదేశం. హిందూ మహాసముద్రం గుండా పశ్చిమాన ఐరోపాను, తూర్పున ఆసియా దేశాలను కలిపే ప్రయాణ మార్గాలకు
భారతదేశం వ్యూహాత్మక కేంద్రకంగా ఉంది. దక్కన్ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి పొడుచుకు వచ్చిందని గమనించాలి మనం. దీనివల్ల భారతదేశ పశ్చిమ తీర, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలతోనూ మరియు తూర్పు తీర ఆగ్నేయ, తూర్పు ఆసియాతోనూ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది. భారతదేశం వలె హిందూ మహాసముద్రంలో మరే ఇతర దేశానికి ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం లేదు. వాస్తవానికి హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ప్రముఖ స్థానం ఉంది. కాబట్టి ఈ మహాసముద్రానికి భారతదేశం పేరు పెట్టడం సమర్థనీయమైనదే. భారతదేశంలో తూర్పు పడమరల మధ్య దూరం ఎంత అంటే 2933 కిలోమీటర్లు. భారతదేశంలో ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3214 కిలోమీటర్లు. 1869లో సూయజ్ కాలువ అందుబాటులోకి రావడం వల్ల ఐరోపా నుండి భారతదేశానికి 7000 కిలోమీటర్ల దూరం తగ్గింది. ఎన్ని కిలోమీటర్లు తగ్గింది? 7000 కిలోమీటర్ల దూరం తగ్గింది. ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది మనకి సూయజ్ కాలువ అంటే 1869. ప్రపంచంతో భారతదేశం యొక్క సంబంధాలు అనేక యుగాలుగా కొనసాగుతున్నాయి. సముద్ర మార్గాల ద్వారా కంటే భూమార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలే ప్రాచీనమైనవి. ఎక్కువ మనకి భూమార్గాల ద్వారా వచ్చేవి ప్రాచీనం నుంచి. ఉత్తరాన పర్వతాల మధ్య ఉన్న అనేక కనుమలు ప్రాచీన కాలం నుండి ప్రయాణికులకు మార్గాలుగా ఉపయోగపడ్డాయి. ఉత్తరాన పర్వతాల మధ్య ఉండే కనుమలు అప్పుడు ప్రయాణికులకు మార్గాలుగా ఉపయోగపడ్డాయి అన్నమాట. ప్రాచీన కాలం నుండి భావాల వస్తు మార్పిడికి ఈ మార్గాలు దోహదపడ్డాయి. ఉపనిషత్తులు, రామాయణాల సందేశాలు, పంచతంత్ర కథలు, భారతీయ సంఖ్యామానం మరియు దశాంశ పద్ధతి ఇలాగే ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చేరాయి. సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ అంటే సన్నని జిలుగు వస్త్రం మరియు ఇతర సరుకులు భారతదేశం నుండి వివిధ దేశాలకు తీసుకువెళ్లారు. ఇంకోవైపు పశ్చిమాసియాలోని గ్రీకు వాస్తుశిల్పకళ పద్ధతులైన గుమ్మటం మరియు మీనారేట్లు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారతదేశం యొక్క పొరుగు దేశాలు. దక్షిణ ఆసియాలో భారతదేశం ఒక వ్యూహాత్మక స్థానాన్ని ఆక్రమించింది. మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో పాకిస్తాను మరియు ఆఫ్ఘనిస్తాన్లతోనూ, ఉత్తరాన చైనా, టిబెట్, నేపాల్ మరియు భూటాన్, తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్లతోనూ పంచుకుంటుంది. శ్రీలంక, మాల్దీవులు అనే 2 ద్వీప దేశాలు సముద్రం మీదుగా మనకు దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి. అంటే మనకి దక్షిణాన ఉన్న పొరుగు దేశాలు శ్రీలంక, మాల్దీవులు. 1947కు ముందు భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉన్నాయి. అవి ప్రావిన్సులు, స్వదేశీ సంస్థానాలు. ప్రావిన్సులు అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. వైస్రాయల్ చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడ్డాయి. స్వదేశీ సంస్థానాలను స్థానిక వంశపారంపర్య పాలకులు పాలించారు. వారికి స్థానిక స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు గాను వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ వాటి ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేయగా లక్షద్వీపులకు ఈ మాల్దీవులు దక్షిణాన ఉన్నాయి. అంటే లక్షద్వీపులకు మాల్దీవులు దక్షిణాన ఉన్నాయి. స్కూల్ భువన్ అనేది దేశంలోని సహజ వనరులు, పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థుల అవగాహన తీసుకురావడానికి పటాల ఆధారిత అభ్యసనాన్ని అందించే పోర్టల్ అది. దీనిని ఎన్సీఆర్టీ విద్యా ప్రణాళిక సిలబస్ ఆధారంగా భువన్ ఎన్ఆర్ఎస్సి, ఇస్రో యొక్క సౌజన్యంతో రూపొందించారు. మాధ్యమిక విద్యాస్థాయికి సంబంధించిన వివిధ భారతదేశ పటాలను మనం దీని ద్వారా అన్వేషించవచ్చు. స్కూల్ భువన్ ఇది సహజ వనరులు, పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థుల అవగాహన తీసుకురావడానికి వచ్చింది. ఇది ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారము ఎన్ఆర్ఎస్సి, ఇస్రో సౌజన్యంతో రూపొందించారు. ఓకేనండి.